yes, good evening. Welcome to Markets Closing Bell. Markets లో స్టిల్ మనకి లాభాలు కొనసాగుతూనే ఉన్నాయి. 10,680 పాయింట్ల దగ్గర నిఫ్టీ చాలా స్థిరంగా కొనసాగుతుంది. 10,700 మార్క్ వైపు మెల్లిగా దూసుకుపోతుంది. లాస్ట్ 15-20 మినిట్స్ నుంచి మళ్ళీ కొద్దిగా లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ మనం మార్కెట్స్కి చూస్తున్నాం. ఒక దశలో 245 3 టైంకి కొద్దిగా 10,640 ఆర్డ్ లెవెల్స్ దాకా వెళ్ళినట్టు కనిపించింది. బట్ మళ్ళీ అక్కడ నుంచి అదే స్థాయిలో రీబౌండ్ మనం మార్కెట్స్ చూస్తున్నాం. యాజ్ ఆఫ్ నో 10,680 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ఉంది. 10,630 10,680 ఆల్మోస్ట్ ఇవాళంతా కూడా ఒక 60 to 70 పాయింట్స్ రేంజ్ ఉన్నప్పటికీ 10,700 వైపు ఇంచ్ అవుతుందని చెప్పుకోవాలి. కాకపోతే ఈ పాయింట్లు ఎక్కడ ఆగుతుందా అన్నది మేజర్ అంశం. సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ దాకా గెయిన్తో ఉంది. బట్ కాకపోతే కొద్దిగా బ్యాంక్ నిఫ్టీ వాళ్ళు పెద్దగా సపోర్ట్ చేయలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 85 పాయింట్స్ ప్లస్తో మాత్రమే ప్రస్తుతం బ్యాంక్ నిఫ్టీ కోట్ అవుతుంది. రిలయన్స్, హెచ్డిఎఫ్సి ట్విన్స్ లాంటి స్టాక్స్లో బయింగ్ రావడం వల్ల, అలాగంటే ఆ స్టాక్స్లో గెయిన్స్ రావడం వల్ల నిఫ్టీకి మద్దతుగా ప్రస్తుతం మనం రావడం చూస్తున్నాం. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకుందాం, తర్వాత కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మాట్లాడుకుందాం. శేషు గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. 10,700 దిశగా నిఫ్టీ అడుగులేస్తుంది. 10,680 ఆల్మోస్ట్ ఇవాళ 10,695 లెవెల్స్ దాకా వెళ్ళింది ఇంట్రాడే హై. బట్ అక్కడి నుంచి ఒక 10 పాయింట్స్ అటు ఇటుగా కదలాడుతున్నప్పటికీ లాస్ట్ ఒక 15-20 మినిట్స్ నుంచి మళ్ళీ కొద్దిగా బయింగ్ వస్తుంది. మేబీ ఏ లెవెల్స్ దగ్గర క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు ఈ టైంలో ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏదో ఇండెక్స్లో కానీ లేకుంటే స్టాక్స్లో కానీ? చూడండి, ఇప్పటికిప్పుడు హడావుడిపడి ట్రేడింగ్ ఆపర్చునిటీస్ అంటూ పెద్దగా ఏం లేవండి. అంటే మార్నింగ్ నుంచి కూడా మనకి చాలా ట్రేడింగ్ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని స్టాక్స్ బ్రేక్ డౌన్ మనం చూస్తున్నాం ఈరోజు. నిఫ్టీ పరంగా మనకి మంచి కంఫర్టబుల్ జోన్లో ఉన్నా కూడా, అంటే టెక్నికల్గా మాట్లాడుకుంటే, బట్ స్టాక్స్ ఆ విధంగా కంఫర్టబుల్గా లేవు. అండ్ మెజారిటీ స్టాక్స్ లో ఈరోజు హై నుంచి కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. దీనికి తోడు కొన్ని స్టాక్స్ అయితే ఇప్పుడే అన్నట్టుగా కొన్ని బ్రేక్ డౌన్స్ వల్ల నిన్న ఏవైతే స్టాక్స్ మార్కెట్ని వీక్ చేసాయో ఆ రెండు స్టాక్స్ ఈరోజు కూడా మార్కెట్ని వీక్ చేయడంలో ప్రధాన కారణాలుగా అని చెప్పొచ్చు. రెండు స్టాక్స్, ఒకటి ఎస్ బ్యాంక్, రెండోది ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్. తర్వాత ఇంకొక స్టాకు ఫ్యూ డేస్ బ్యాక్ రిజల్ట్ అనౌన్స్ చేసిన టాటా స్టీల్ లాస్ట్ 2 రోజులుగా మనకి కొంచెం స్టడీగా ఉంది. బట్ ఈరోజు ఒక్కసారి సెల్లింగ్ అనేది ఈ కౌంటర్లో మనకి రావడం చూసాము. ఇది ఒక 2.5% దాకా నష్టంలో ఉంది. మరోవైపు గెయినింగ్ స్టాక్స్లో కానీ చూసుకుంటే భారతీ ఎయిర్టెల్ 9%. అంటే ఇంతకుముందు నేను అన్నట్టుగా కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్ ఉండడం కారణంగా ఇండెక్స్ స్టాక్స్, అంటే ఒక ఇండెక్స్ స్టాక్ 10% దాకా పెరిగి భారతీ ఎయిర్టెల్, అంటే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మార్కెట్ పెరగడానికి కూడా కారణం భారతీ ఎయిర్టెల్ అని చెప్పొచ్చు. తర్వాత రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఈ 3 స్టాక్స్ కారణంగా నిఫ్టీ ఈరోజు మనకి కంఫర్టబుల్ జోన్లో ఉంది. బట్ నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంటుంది. మళ్ళీ మనం యాజ్ యూజువల్గా ప్రతిసారి చెప్పుకుంటున్నాము, 620 640 లెవెల్స్ పైన నిఫ్టీ మనకి క్రాస్ అయిపోయింది. కాబట్టి ఇండెక్స్ పరంగా కొంచెం ముందుకు వెళ్ళొచ్చేమో. క్లోజర్గా 10,800 లెవెల్స్ నెక్స్ట్ ఓపెన్ అవుతుంది మనకి. అయితే దానికి ముందు అంటే నేను 100% టెక్నికల్స్ ఫాలో కమ్మని చెప్పను. ఎందుకంటే ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ వెళ్ళము, అంటే టెక్నికల్గా అప్డేట్ వచ్చింది కదా, ఫ్రెష్ బయింగ్ ఇనిషియేట్ చేయడం కరెక్ట్ కాదని అనుకుంటాను. నెక్స్ట్ వీక్ కూల్గా మార్కెట్లో డిప్ వచ్చినప్పుడు కొనుక్కోమంటాను. బట్ బై అండ్ డిప్స్ వెళ్ళొచ్చు. మరి ముఖ్యంగా బ్యాంకింగ్ స్టాక్స్లో వెళ్ళొచ్చు. తర్వాత కొన్ని స్టాక్స్ లైక్ ఇప్పుడే అనుకున్నట్టుగా అటు మన ఇండియా బుల్స్ కానివ్వండి, తర్వాత రిలయన్స్ ఇన్ఫ్రాలు, ఇటువంటి స్టాక్స్ హై బీటా స్టాక్స్లో సెల్ అండ్ ర్యాలీస్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు అండి. సో ఇవాళ టెలికాం ప్యాక్ అంతా కూడా చాలా యాక్టివ్గా ఉంది. భారతీ ఎయిర్టెల్ ఇవాళ అనూహ్యంగా 10% దాకా లాభాల్లో ఉంది, 334 దగ్గర. అదే మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఐడియా ఇవాళ అనుకోకుండా 16 to 17% ఆఫ్ జంప్ మనం చూసాం. లాస్ట్ ఒక 2 days నుంచి చాలా వీక్గా ఉంది. బికాజ్ రిజల్ట్ చాలా నిరుత్సాహకరంగా ఉంది. 25 లెవెల్స్ దాకా వచ్చేస్తుందేమో అనుకున్నంత పానిక్నెస్ కనిపించింది. బట్ ఇవాళ అనుకోకుండా ఐడియా సెల్లార్లో గెయిన్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం టాటా కమ్యూనికేషన్స్లో కూడా ఇవాళ ఒక 5 to 6% గెయిన్స్ ఉంది. 546 రూపీస్ దగ్గర ఈ స్టాక్ కోట్ అవుతుంది. అండ్ మిగిలిన లార్జ్ క్యాప్ స్టాక్స్కి వస్తే కొద్దిగా బజాజ్ హోల్డింగ్స్, సిమెన్స్, మదర్స్, సుమి, ఐషర్ మోటార్స్ లాంటి స్టాక్స్లో ఒక 3 to 4% దాకా గెయిన్స్ చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ లాంటి స్టాక్స్లో కూడా ఒక 4 to 5% దాకా గెయిన్స్ ఉన్నాయి. అదే స్మాల్ క్యాప్ ఇండెక్స్కి వస్తే వెంకీస్ ఇవాళ 8% దాకా లాభపడింది. జెట్ ఎయిర్వేస్, బికాజ్ మనం 2 రోజులు చెప్పుకుంటూనే ఉన్నాం, టాటా సన్స్ ఇందులో వాటా కొనుగోలు చేయబోతున్న ఒక వార్తల నేపథ్యంలో స్టాక్ పెరుగుతుంది. బట్ ఎంత మేరకు మెజారిటీ స్టేక్ వాళ్ళు తీసుకుంటారు, ఇతిహాద్ నుంచి తీసుకుంటారా లేకుంటే ప్రమోటర్స్ దగ్గర నుంచి తీసుకుంటారా, ప్రమోటర్ ఇందులో కొనసాగుతారా లేదా అన్నది మాత్రం ఇప్పటికీ చాలా డౌట్స్ మనకి
జెట్ ఎయిర్వేస్ అండ్ టాటా డీల్లో ఉన్నాయి. బట్ అవన్నిటికీ తెరపడాలంటే మేబీ నెక్స్ట్ వీక్ దీనికి సంబంధించిన క్లారిటీ రావచ్చు. బట్ ముందే ఈ స్టాక్ బాగా పెరిగిపోయింది. జెట్ ఎయిర్వేస్ ఇవాళ 7% దాకా గెయిన్స్ చూసాం. జే కార్ప్, ఎవరిడీ లాంటి స్టాక్స్లో కూడా 5 to 6% దాకా జంప్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఇక కొద్దిగా మైక్రో క్యాప్ స్టాక్స్లో అంత పెద్దగా మనకి ఉన్న స్టాక్స్ అయితే ఇంక కనిపించట్లేదు. ఒకసారి లూజర్స్ విషయానికి వచ్చినట్టు ఇవాళ అనూహ్యంగా లూజర్స్లో కూడా బాగా మంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో చాలా క్వాలిటీ స్టాక్స్లో కూడా చాలా ఫ్రాడ్ అని చూస్తున్నాం. ఎస్ బ్యాంక్ ఇవాళ 78% దాకా పడింది. మధ్యాహ్నం కూడా మనం అనుకున్నాం ఓపీ భట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో కొత్త చైర్మన్ సెర్చ్ చేసే వేట్లో ఉన్న కమిటీ, ఆ కమిటీ నుంచి ఆయన వైదొలిగారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఎస్ బ్యాంక్ పట్టానికి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఆర్ఈసీ ఈ 2 కంపెనీలు మెర్జ్ చేసి యోచనలో ప్రభుత్వం ఉంది అనే ఒక వార్తల నేపథ్యంలో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో వాళ్ళు 7% డిప్ చూసాం. ఇక న్యూ ఇండియా అష్యూరెన్స్, ఎన్ఎండిసి, ఇండియా బుల్స్, ఆర్ఈసీ లాంటి స్టాక్స్లో కూడా ఒక 3 to 4% వీక్నెస్ మనకు కనిపిస్తుంది. రైన్ ఇండస్ట్రీస్ ఇవాళ 10% డౌన్, 150 రూపీస్ దగ్గర స్టాక్ అవుట్ అవుతుంది. దివాన్ హౌసింగ్ 8% డౌన్తో 224 దగ్గర. రిలయన్స్ ఇన్ఫ్రా, ఐఆర్బీ, రిలయన్స్ క్యాపిటల్ లాంటి స్టాక్స్లో కూడా 5 to 6% దాకా వీక్నెస్ ఉంది. రైన్ ఇండస్ట్రీస్ అండ్ మనకి దివాన్ హౌసింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 8% నష్టపోయింది. మళ్ళీ పాత లెవెల్స్ అయిన 190 లెవెల్స్కి ఏమన్నా వచ్చే ఛాన్స్ కనిపిస్తుందా? ఈ మధ్య వచ్చిన రీసెంట్ లో అనుకుంటాను. డిహెచ్ఎఫ్ఎల్ క్లియర్గా ఇది సెల్ అండ్ ర్యాలీస్ స్టాకేనండి. ర్యాలీస్లో మనం అమ్ముకోవాలి, అంతేగాని దీంట్లో ఫ్రెష్ బయింగ్ వెళ్ళడం అనేది కరెక్ట్ కాకపోవచ్చు. 224 ప్రస్తుతం ఉంది. 220 ఆ లెవెల్ బ్రేక్ అయిందంటే మీరు అన్నట్టుగా 180 లెవెల్స్ని ఈజీగా టెస్ట్ చేయొచ్చు. అయితే అది ఎప్పుడు టైమింగ్ అనేది అంటే నెక్స్ట్ వీక్లో వస్తుందా లేకపోతే నెక్స్ట్ మంత్ వస్తుందా అనేది చెప్పలేం. బట్ ఓవరాల్గా ఇది డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాకు. తర్వాత ఇంకో స్టాక్ మీరు అడిగింది రెయిన్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే ఇది కంటిన్యూగా వీక్నెస్ అనేది చూస్తున్నామండి. ఈవెన్ మీరు గమనిస్తే లాస్ట్ ఒక 15-20 రోజులుగా నిఫ్టీలో మనకి కంప్లీట్గా అప్ ట్రెండ్ ఉంది. డౌన్ ట్రెండ్ అనేది అసలు లేదు. అయినా కూడా రెయిన్ ఇండస్ట్రీస్లో మనకి అప్ ట్రెండ్ అనేది లేదు, అప్ ట్రెండ్లో పార్టిసిపేషన్ లేదు. క్లియర్గా ఇది వీక్ ఉంది. నేను కూడా మళ్ళీ 140 నుంచి 120 లెవెల్స్ రానున్న రోజులు టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. రెయిన్ ఇండస్ట్రీస్ 149 ఇవాళ అదే 140 తర్వాత 122 ఆ లెవెల్స్ రావచ్చండి. ఇది మనం 140కి వస్తుందని చాలాసార్లు 320లో ఉన్నప్పుడు కూడా చాలా గట్టిగా చెప్పాము. 180 దాకా రావచ్చని. ఇప్పుడు 140 తర్వాత నెక్స్ట్ 122 లెవెల్స్ అండి. 122 దగ్గర ఇది బాటమ్ అవుట్ అప్పుడున్న పరిస్థితుల్లో కావచ్చేమో. బట్ ఇప్పుడైతే మాత్రం ఫ్రెష్గా యావరేజ్ చేసేవాళ్ళు వద్దని చెప్తాను. యావరేజ్ అనేది కరెక్ట్ కాదండి ఇట్లా పడుతున్న స్టాక్లో. ప్రస్తుతానికి ఇంకా చేయాల్సింది ఏం లేదు కాబట్టి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం ఉన్న పొజిషన్స్ని హోల్డ్ చేయడం తప్ప చేసేది ఏం లేదండి. ఓకే, ఈ స్టాక్స్ ఏమన్నా బీటీఎస్టీ కానీ ఎస్టీబీటీకి ఉన్నాయా? అండ్ యాక్షన్ కన్స్ట్రక్షన్స్లో కూడా మళ్ళీ చాలా కాలం తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొద్దిగా స్టడీగానే స్టాక్ పర్ఫామ్ చేస్తూ వచ్చింది. 98, 100, 102 అదే రేంజ్లో ఇవాళ 5% వీక్నెస్ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్లో ఉంది. 92 దగ్గర మేబీ 80-85 లెవెల్స్ వరకు వస్తే బయింగ్ కోసం ఏమైనా ఆపర్చునిటీ కన్సిడర్ చేయొచ్చా? యాక్షన్ కన్స్ట్రక్షన్ చేయొచ్చండి. యాక్షన్ కన్స్ట్రక్షన్ని మీరు ఆ డిప్స్లో బై చేసుకోవచ్చు. ఇన్ని రోజులు వీళ్ళు మంచి బ్రహ్మాండమైన రిజల్ట్ పోస్ట్ చేశారు. మొన్న రిజల్ట్ ఒకటి కొంచెం డిసప్పాయింట్మెంట్ చేసింది, అంటే ఎక్స్పెక్టేషన్స్ చేసిన దానికన్నా కొంచెం తక్కువ వచ్చాయి. కాబట్టి 80 బిలో ఒక ప్యానిక్ వచ్చినప్పుడు అంటే 76, 74 అట్లా వచ్చి అంటే అది ఆ ప్యానిక్లో వచ్చినప్పుడు వస్తుందండి. ఆ లెవెల్ వచ్చినప్పుడు మళ్ళీ ఇమీడియట్గా బౌన్స్ అయ్యి 85కి వచ్చేస్తుంది. సో అటువంటిప్పుడు పిక్ చేసుకోవచ్చు. తొందరపడాల్సిన అవసరం అయితే హడావుడి పడాల్సిన అవసరం లేదండి ఇప్పుడున్న మార్కెట్లో. మనకి నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మంత్ వరకు మార్కెట్ పెద్దగా పడకపోయినా కూడా నెక్స్ట్ మంత్లో మళ్ళీ మార్కెట్ ఇనిషియల్గా కొంచెం వీక్ కావచ్చు. ఆ వీక్నెస్లో పిక్ చేసుకోమని చెప్తాను. ఓకే, ఎనీ అదర్ స్టాక్స్ ఇవాళ ట్రేడింగ్లో మీరు యాక్టివిటీ గమనించినవి అదర్ దాన్ దట్ మనం డిస్కస్ చేసిన స్టాక్స్ కాకుండా? మనం డిస్కస్ చేసిన స్టాక్స్ కాకుండా అంటే ఇప్పుడు ఎయిర్టెల్ అంటే భారతీ ఎయిర్టెల్ 10% అంటే మరీ ముఖ్యంగా లాస్ట్ 1 అవర్లో బాగా విపరీతమైన షార్ట్ కవరింగ్ అనేది భారతీ ఎయిర్టెల్లో కనపడింది. అటు లాంగ్స్ కూడా బిల్ అవుతున్నాయండి. షార్ట్ కవరింగ్ ప్లస్ లాంగ్స్ కూడా బిల్ అవుతున్నాయి. తర్వాత వాల్యూమ్స్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకొక బ్రేక్ అంటే ఇన్ని రోజులు 1120 ఆ లెవెల్ని మనకి వచ్చి కొంచెం వీక్ అయింది. బట్ ఈరోజు 1120 పైన ఫీచర్స్లో ట్రేడ్ కావడం విత్ వాల్యూమ్స్తో ఇది ఒక పాజిటివ్ అంశం రిలయన్స్ ఇండస్ట్రీస్కి. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మనం డిస్కస్ చేసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అలాగే లార్జ్ క్యాప్ గెయినర్స్ విషయానికి వచ్చినట్టయితే కూడా
సన్ టీవీ నెట్వర్క్ ఆల్మోస్ట్ 3.5% దాకా, పిరమల్, ఆదిత్య బిర్లా క్యాపిటల్ లాంటి స్టాక్స్ కూడా కొద్ది గొప్ప బయింగ్ మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తే ఇప్పటివరకు స్టిల్ పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. 200 పాయింట్స్ దగ్గర అంటే ఆల్మోస్ట్ 10,690 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ఉంది 72 పాయింట్స్ ప్లస్తో. సో టిక్ బై టిక్ కొద్దిగా స్ట్రెంత్ పుంజుకుంటూనే ఉంది. మేబీ 10,700 పైన ఇవాళ జస్ట్ 10,700 అనేది టెక్నికల్గా డజంట్ హ్యావ్ ఎనీ వెయిటేజ్ ఆర్ వాల్యూ, బట్ జస్ట్ సెంటిమెంట్ నెంబర్ కాబట్టి చూడాలి ఆ నెంబర్ పైన క్లోజ్ అవుతుందా లేదా. ఎందుకంటే ఇంతకాలం మనం 10,620, 640 ఆర్డ్ లెవెల్స్ గురించి పదే మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆ లెవెల్స్ పైన క్లోజ్ అవుతే మేబీ మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ కొద్దిగా అప్ సైడ్ ఉండొచ్చు అని చెప్పి ఆ లెవెల్ పైనే ప్రస్తుతం చాలా స్థిరంగా కొనసాగుతూ వస్తుంది. కాబట్టి మేబీ ఈ లెవెల్స్ నుంచి కొద్దిగా మనకు అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో మార్కెట్స్లో. స్టిల్ 70 పాయింట్స్ ప్లస్లో ఉంది 10,690 లెవెల్స్ దగ్గర. మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. ఇక్కడతో మనకి ఈ బులెటిన్ వైండప్ చేద్దాం. మళ్ళీ 4 o'clockకి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. స్టే విత్ us.